ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ప్రతి ఏడాది కోట్ల మంది ఈ వ్యాధితో మరణిస్తున్నారు. 2023లోనే ఒక్క ఇండియాలోనే 15 లక్షల మంది క్యాన్సర్తో చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాక్సిన్ పైన పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. మన దేశంలోనూ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి దేశాలన్నీ శ్రమిస్తున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో ఆయన మాట్లాడారు. మహిళలను తీవ్రంగా వేధిస్తున్న క్యాన్సర్ను ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపైన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చాయని తెలిపారు. ట్రయల్స్ కొనసాగుతున్నాయని, 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీన్ని 9 నుంచి 16 ఏళ్ల బాలికలకు ఇస్తామని చెప్పారు. ఇది రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని ప్రతాప్రావ్ జాదవ్ వెల్లడించారు. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుంది. 30 ఏళ్ల పైబడిన మహిళలకు ఆసుపత్రులలో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డే కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది కేంద్రం. క్యాన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాలపైన కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశారు. త్వరలో అందుబాటులోకి రాబోయే ఈ టీకా రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. ప్రస్తుతం బ్రెస్ట్, నోటి, సెర్వికల్ క్యాన్సర్లపై టీకా ట్రయల్స్ జరుగుతున్నాయి. మన దేశంలో క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం పలు చర్యలను చేపట్టింది. మహిళల్లో 30 ఏళ్లు పైబడిన వారు ఆసుపత్రుల్లో ముందుగానే స్క్రీనింగ్ చేయించుకోవాలని ప్రతాప్ రావ్ జాదవ్ సూచించారు.